భారతదేశంలో ఏంటంటే వన్యప్రాణులను సంరక్షించడానికి అంటే పర్యావరణం వన్యప్రాణులను సంరక్షించడానికి రక్షిత ప్రాంతాల కింద కొన్ని ప్రాంతాలను కేటాయించడం జరిగింది. రక్షిత ప్రాంతాల కింద కొన్ని ప్రాంతాలను కేటాయించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నది ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్ ఒకటి, తర్వాత జాతీయ ఉద్యానవనాలు, ఇవి నేషనల్ పార్క్స్ అంటారు. తర్వాత వన్యప్రాణుల అభయారణ్యాలు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అన్నమాట. ఏంటివి? బయోస్పియర్ రిజర్వ్స్, జాతీయ ఉద్యానవనాలు లేదా నేషనల్ పార్క్స్, వన్యప్రాణుల అభయారణ్యాలకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటారు. ఇంకా టైగర్ రిజర్వ్స్ అంటారు. అవి ఈ మూటిలోనూ వస్తాయి, కొన్ని సెపరేట్ కూడా ఉన్నాయన్నమాట. అయితే బయోస్పియర్ రిజర్వ్స్ అంటే మొత్తం భారతదేశం మీద 18 వరకు ఉన్నాయి. బయోస్పియర్ రిజర్వ్స్. ఈ ప్రాంతాలు ఏం చేస్తాయంటే మొక్క మరియు జంతు జీవితం మరియు స్థానిక తెగల సాంప్రదాయ జీవన విధానం, మొక్కలు, జంతువులు, తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక తెగల యొక్క సాంప్రదాయ జీవన విధానంతో సహా ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి. అందుకోసం నియమించబడ్డాయి ఏవి? బయోస్పియర్ రిజర్వ్స్ అంటారు, జీవావరణ నిల్వలు. తర్వాత ఏంటంటే జాతీయ ఉద్యానవనాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొక్కలు, జంతువులు సహా మొత్తం పర్యావరణ వ్యవస్థను రక్షిస్తారు. ఇక్కడ మొత్తం మొక్కలు, జంతువులతో సహా మొత్తం పర్యావరణ వ్యవస్థను రక్షిస్తారు. ఇవేంటంటే మామూలుగా చూస్తే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కన్నా పెద్దగా ఉంటాయి. అంటే వన్యప్రాణుల అభయారణ్యాల కన్నా పెద్దగా ఉంటాయి. అనేక రకాల జంతువులు కూడా కలిగి ఉంటాయి ఇక్కడ. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి నేషనల్ పార్కులు 106 ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని ఉన్నాయి? 106. తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఇవేంటంటే అడవి జంతువులు మరియు వాటి ఆవాసాలను రక్షించడానికి నియమించబడ్డాయి. వాటి ఆవాసాలని, జంతువుల్ని మరియు వాటి యొక్క ఆవాసాలని రక్షించడానికి నియమించబడ్డాయి. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో జంతువులను పట్టుకోవడం కానీ, చంపడం కానీ, వేటాడడం కానీ నిషేధం అన్నమాట. జంతువులు చంపడం కానీ, పట్టుకోవడం కానీ, వేటాడడం కానీ నిషేధం. అది మొత్తం భారతదేశం మీద 567 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 567. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న జాతులను రక్షించడం. తర్వాత పర్యావరణ పరిస్థితులను కాపాడుకోవడం మరియు అన్ని జీవులకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ మరియు ప్రాజెక్ట్ టైగర్ భారతదేశంలోనే పులుల నిల్వలను పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పులుల సంరక్షణ ప్రయత్నాలను సమన్వయం చేస్తాయి అన్నమాట. ఇవేంటంటే 2024 నాటికి భారతదేశంలో మొత్తం 18 రాష్ట్రాల్లో 55 ఉన్నాయి పులుల సంరక్షణ కేంద్రాలు. 55 వరకు ఉన్నాయి. ఇవేంటంటే భారతదేశపు భౌగోళిక ప్రాంతంలో దాదాపు 2.21% టైగర్ రిజర్వ్లు విభిన్న ఆవాసాలను కలిగి ఉంటాయి.
ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల అడవుల నుండి చిత్తడి నేలలు మరియు సవన్నాల వరకు. ఇది ఏంటంటే కేవలం పుళ్ళుకు మాత్రమే కాకుండా అంతరించిపోతున్న అనేక జీవజాతులకు మద్దతు ఇస్తాయి అన్నమాట. కేవలం పుళ్ళు మాత్రమే కాకుండా అంతరించిపోతున్న అనేక ఇతర జాతులకు మద్దతు ఇస్తాయి. ఇప్పుడు ఏంటంటే నాగార్జునసాగర్ శ్రీశైలం వైశాల్యపరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్. ప్రస్తుతానికి నాగార్జునసాగర్ శ్రీశైలం వైశాల్యపరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్. మహారాష్ట్రలోనే బోర్ టైగర్ రిజర్వ్ అని ఉంది. అది విస్తీర్ణంలో అది చిన్నది. విస్తీర్ణంలో అది చిన్నది అంటే మహారాష్ట్రలోనే బోర్ టైగర్ రిజర్వ్. అయితే అంటే భారతదేశం ఏంటంటే ఈ నేషనల్ పార్క్స్ అనేవి మొట్టమొదటిసారిగా అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN దీని ప్రకారం ఏంటంటే రక్షిత ప్రాంతాలు అని కొన్ని ప్రకటించడం జరిగింది. అవి భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ పార్క్ ఎప్పుడంటే 1936లో స్థాపించారు. 1936లో స్థాపించారన్నమాట. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఏంటది? ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1970లో భారతదేశంలో కేవలం 5 జాతీయ పార్కులు మాత్రం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. వన్యప్రాణుల రక్షణ చట్టం మరియు ప్రాజెక్ట్ టైగర్ పరిరక్షణపై ఆధారపడిన జాతుల ఆవాసాలను సంరక్షించడానికి రూపొందించిందన్నమాట. 72-73లో ఏంటంటే వన్యప్రాణుల రక్షణ చట్టం తీసుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో 106 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. 1980లో కూడా వన్యప్రాణుల రక్షణకు 1980లో వన్యప్రాణుల రక్షణకు పటిష్టపరిచే చట్టాలు కొన్ని చేయడం జరిగింది. అయితే రాష్ట్రాల వారీగా జాతీయ పార్కులు ఏమేమి ఉన్నాయని చూద్దాం ఒకసారి. అండమాన్ నికోబార్ దీవులు వచ్చి అండమాన్ నికోబార్ ఇక్కడ 9 ఉన్నాయి. ఇవి నేషనల్ పార్క్స్. ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 3. అరుణాచల్ ప్రదేశ్లో 2. అస్సాంలో ఉంచి 7 ఉన్నాయి. అస్సాంలో 7. బీహార్లో 1 ఉంది. తర్వాత ఛత్తీస్గఢ్లో 3 ఉన్నాయి. తర్వాత గోవాలో 1 ఉంది. గుజరాత్లో 4 ఉన్నాయి. హర్యానాలో 2. హిమాచల్ ప్రదేశ్లో 5. తర్వాత జమ్మూ కాశ్మీర్లో 4. జార్ఖండ్లో 1 ఉంది. కర్ణాటకలో 5. కేరళ 6. లడాక్ 1. మధ్యప్రదేశ్ 11. మధ్యప్రదేశ్లో 11 ఉన్నాయి. మహారాష్ట్రలో 5 ఉన్నాయి. తర్వాత మణిపూర్లో 2. మహారాష్ట్రలో 5. మణిపూర్లో 2. మేఘాలయ 2. మేఘాలయ 2. మిజోరాం 2. నాగాలాండ్ 1. నాగాలాండ్ 1. ఒడిస్సా 2. రాజస్థాన్లో 5 ఉన్నాయి. సిక్కిం 1. తమిళనాడులో 5 ఉన్నాయి. తెలంగాణలో 3 ఉన్నాయి. తెలంగాణలో 3. త్రిపుర 2. ఉత్తరప్రదేశ్ 1. ఉత్తరాఖండ్లో 6 ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 6 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 6 ఉన్నాయి. మొత్తానికి కలిపి 106. అయితే అండమాన్ నికోబార్లో చూసుకుంటే క్యాంబెల్ బే నేషనల్ పార్క్. ఏంటిది? క్యాంబెల్ బే నేషనల్ పార్క్. ఇదేంటంటే అండమాన్ నికోబార్లో ఉంది. ఇది ఏంటంటే నేషనల్ ఇప్పుడు గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్లో భాగం అనమాట. ఇది గ్రేట్ నికోబార్ బయోస్పియర్లో భాగం. తర్వాత గలాతియా నేషనల్ పార్క్. ఇక్కడ జైంట్ కొంగ 1. తర్వాత నికోబార్ పావురం 1. ఇక్కడ ఏంటంటే గలాతియా నది ఉంది.
గలాతియా నది ఉంది. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ నేషనల్ పార్క్. తర్వాత మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, మిడిల్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే నీటి బల్లి, మానిటర్ బల్లి, బ్లూవేల్ ఇక్కడ రక్షించబడతాయి అన్నమాట. తర్వాత ఏంటంటే మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్, మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే అడవి పందులు, ఉప్పు నీటి మొసళ్ళు, తావేళ్ళు సంరక్షించబడతాయి. తర్వాత నార్త్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, ఇక్కడ డాల్ఫిన్లు సంరక్షించబడతాయి. తర్వాత రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్. షాడిల్ పీక్ నేషనల్ పార్క్, షాడిల్ పీక్. తర్వాత సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి గోదావరి నది నుండి కనిపించే నేషనల్ పార్క్ ఏంటంటే పాపికొండ నేషనల్ పార్క్. ఇది ఎక్కడంటే రాజమండ్రి దగ్గర ఉంది, రాజమహేంద్రవరం. ఇక్కడ ఏమి సంరక్షించబడతాయంటే రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి, రాయల్ బెంగాల్ టైగర్, చిరుతపుల్లు, మచ్చల పిల్లి, కింగ్ కోబ్రా ఇక్కడ. తర్వాత రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ రామేశ్వరం, పెన్నా దగ్గర అన్నమాట. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఇదంటే తిరుమల సమీపం. పసుపు గొంతు బుల్బుల్, తర్వాత తెల్లటి రంగు రాబందు ఇక్కడ స్పెషల్ అన్నమాట. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మౌలింగ్ నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడది? అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఏం సంరక్షించబడతాయంటే బెంగాల్ టైగర్ ఒకటి, మురిగే జింక్ ఒకటి, చిరుతపులి, సియం నది, సియం నది పరివాహక ప్రాంతం ఇది. తర్వాత నందఫా నేషనల్ పార్క్, ఏంటిది? నందఫా నేషనల్ పార్క్. ఇక్కడ మెయిన్ ఏంటంటే రెడ్ పాండా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఇండియన్ వోల్ఫ్ ఒకటి, రెడ్ పాండా ఒకటి, తర్వాత బ్లాక్ బేర్ ఒకటి, ఇవి ఎక్కడ రక్షించబడతాయి. తర్వాత అస్సాం డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, ఏంటిది? డిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. ఇప్పుడు ఏంటంటే ఇది ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద చిత్తడి అడవి, ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద చిత్తడి అడవి. ఇక్కడ ఏంటంటే గంగానది డాల్ఫిన్లు రక్షించబడతాయి. తర్వాత దేహింగ్ పట్కై నేషనల్ పార్క్, దేహింగ్ పట్కై. తర్వాత రైమోనా నేషనల్ పార్క్, తర్వాత ఏంటి? రైమోనా నేషనల్ పార్క్. తర్వాత కజిరంగా నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే భారతీయ ఖడ్గమృగం, భారతీయ ఖడ్గమృగం. తర్వాత రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడ రక్షించబడతాయి. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1974. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు. అత్యధిక జనాభా కలిగిన భారతీయ ఖడ్గమృగం, అడవి నీటి గేదె మరియు తూర్పు చిత్తడి జింక. ఇక్కడ ఏంటంటే స్పెషల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు కజిరంగా నేషనల్ పార్క్. 1985లో అత్యధిక జనాభా కలిగిన భారతీయ ఖడ్గమృగం ఇక్కడే ఉంది. అంటే భారతీయ ఖడ్గమృగం సంతతి ఎక్కువనే.
తర్వాత అడవి నీటి గేదె ఒకటి, తూర్పు చిత్తడి జింక ఒకటి, ఏనుగు, వీటికి స్పెషల్ అన్నమాట ఇది. తర్వాత మనస్ నేషనల్ పార్క్. మనస్ ఇది ఏంటంటే మనస్ నేషనల్ పార్క్ని భారతీయ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది. బయోస్పియర్ రిజర్వ్ మరియు ఎలిఫెంట్ రిజర్వ్ కూడా అది. బయోస్పియర్ ప్లస్ ఎలిఫెంట్ రిజర్వ్. ఏంటంటే ఇక్కడ ఏనుగులు, అడవి నీటి గేదె ఒకటి, తర్వాత గోల్డెన్ లంగూరు, ఇలాంటి జాతులు ఇక్కడ ఉన్నాయన్నమాట. నమేరీ నేషనల్ పార్క్. నమేరీ నేషనల్ పార్క్ ఇక్కడ చిరుతపుల్లి, బెంగాల్ టైగరు, తర్వాత బ్లూ బర్డ్, ఫెయిరీ బ్లూ బర్డ్ ఇక్కడ రక్షించబడుతుంది. నమేరీ నేషనల్ పార్క్. తర్వాత వరాంగ్ నేషనల్ పార్క్. ఏంటిది? వరాంగ్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే కట్న మృగం ఒకటి, తర్వాత ఆసియా ఏనుగు ఒకటి, అడవి నీటి గేదె, తర్వాత బెంగాల్ టైగరు, కనక మృగము, ఆసియా ఏనుగు, అడవి నీటి గేదె, బెంగాల్ టైగరు మొదలైనవి. అయితే ఇది ఏంటంటే 1992లో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని పేరు పెట్టారు. కానీ అక్కడ ప్రజలు ఒప్పుకోకపోవడం వల్ల దాన్ని వరాంగ్ నేషనల్ పార్క్ మార్చారు అన్నమాట. తర్వాత బీహార్లో ఒకటి ఉంది, వాల్మీకి నేషనల్ పార్క్. ఇక్కడ ఏమైనా రక్షించబడతాయంటే బెంగాల్ టైగరు, ఇండియన్ ఖడ్గమృగము, ఎలుగుబంటి, ఏనుగు, చిరుతపులి. బెంగాల్ టైగరు, ఖడ్గమృగము, ఎలుగుబంటి, ఏనుగు, చిరుతపులి. తర్వాత ఛత్తీస్గఢ్లో వచ్చి గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఇదేంటి ఛత్తీస్గఢ్లో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. ఇది అతిపెద్ద జాతీయ ఉద్యానవనం గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. తర్వాత ఇంద్రావతి నేషనల్ పార్క్, దంతెవాడ. ఇక్కడ గేదెలు, పులులు, కొండ మైనాలు ఇక్కడ రక్షించబడతాయి. ఇంద్రావతి నేషనల్ పార్కు ఇంద్రావతి నది పక్కన ఉంది. తర్వాత కంగేర్ ఘాటి. ఏంటిది? కంగేర్ ఘాటి నేషనల్ పార్క్. తర్వాత గోవాలో మోలెం నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే దూద్సాగర్ జలపాతం లోపల కదంబ వాస్తు శిల్పం యొక్క మహాదేవ ఆలయం ఉంది. దూద్సాగర్ జలపాతం లోపల కదంబ వాస్తు శిల్పం యొక్క మహాదేవ ఆలయం ఉంది. తర్వాత గుజరాత్ బ్లాక్ బక్ నేషనల్ పార్క్. ఏంటిది? బ్లాక్ బక్ నేషనల్ పార్క్. ఇక్కడ బ్లాక్ బక్స్, బెంగాల్ ఫాక్స్, అనేక చిన్న క్షీరదాలు ఇవన్నీ ఇక్కడ రక్షించబడతాయి. బ్లాక్ బక్ పరిరక్షణ కోసం ఒక గడ్డి భూముల పర్యావరణ వ్యవస్థని ఏర్పాటు చేశారు ఇక్కడ. తర్వాత గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. ఇది ఏంటంటే సింహాలకి ప్రసిద్ధి. ఆసియాటిక్ సింహం, చిరుతపులి, గోల్డెన్ జాకిల్. గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. తర్వాత మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్. ఇక్కడ 42 ద్వీపాలు ఉన్నాయి. ఈ పార్క్ అంటే పగడ దెబ్బలపై ఉంటుంది. ఈ పార్కు పగడపు దెబ్బలపై ఉంది అన్నమాట.
ఇక్కడ ఏంటంటే సముద్రపు ఆకుపచ్చ తాబేళ్ళు, లెదర్ బ్యాక్లు, తర్వాత డాల్ఫిన్స్, బ్లూ వేల్స్, లెదర్ బ్యాక్లు, సముద్రపు తాబేళ్ళు ఏంటి ఆలివ్ రెడ్లీలు ఇవన్నీ ఇక్కడ రక్షించబడతాయి. తర్వాత వాన్స్టా నేషనల్ పార్క్. ఇక్కడ ఏమిటి చిరుతపులి, అడవి పంది, తర్వాత మురిగే జింక, వీటికి స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే 443 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. 443 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. తర్వాత హర్యానా కలేసర్ నేషనల్ పార్క్. కలేసర్ నేషనల్ పార్క్ ఇది యమునా నది ఒడ్డున ఉంది. తర్వాత సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఇది రామ్సర్ వెట్లాండ్గా ప్రకటించారు. దీన్ని రామ్సర్ అని వెట్లాండ్గా ప్రకటించారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే మంచు చిరుత రక్షించబడుతుంది. తర్వాత కస్తూరి జింక ఇది 2014లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. తర్వాత ఇంద్రకిల్లా నేషనల్ పార్క్ బియాస్ నది ఒడ్డున ఉన్నది. ఇంద్రకిల్లా నేషనల్ పార్క్. కిర్గంగా నేషనల్ పార్క్ ఇది పార్వతీ నది ఒడ్డున ఉంది. తర్వాత పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. తర్వాత సింబల్బరా నేషనల్ పార్క్. ఇక్కడ సాంబార్ జింక, చితాలు రక్షించబడతాయి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడేమో దజిగామ్ నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడ చిరుతపులి, కస్తూరి జింక, మంచు చిరుత, ఎలుగుబంటి, గోధుమ మంగు ఎలుగుబంటి ఇక్కడ రక్షించబడతాయి. కిస్తవార్ నేషనల్ పార్క్. తర్వాత ఏంటి ఇక్కడ కూడా బ్రౌన్ ఎలుగుబంటి. తర్వాత కాజీనాగ్ నేషనల్ పార్క్ కరెక్ట్ నియంత్రణ రేఖ మీద ఉంది. అది కాజీనాగ్ నేషనల్ పార్క్. ఇక్కడ కూడా కస్తూరి జింక, మంచు పావురం రక్షించబడతాయి. తర్వాత సలీం అలీ నేషనల్ పార్క్ శ్రీనగర్ దగ్గర ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే బ్రౌన్ బీర్ ఒకటి, తర్వాత హిమాలయన్ సెరో ఒకటి. ఇది ఏంటంటే దాల్ సరస్ పక్కన ఉంది. అయితే భారత ప్రభుత్వ పరిపాలనలో లేనివి కూడా కొన్ని ఉన్నాయి. పాకిస్తాన్ అధీనంలో కాశ్మీర్లో 8 పార్కులు ఉన్నాయి. పీఓకేలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 8 వరకు ఉన్నాయి నేషనల్ పార్కులు. జార్ఖండ్ బెట్లా నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే ఇండియన్ బైసన్ ఒకటి, ఏనుగు, చిరుతపులి ఇక్కడ రక్షించబడుతుందన్నమాట. కర్ణాటకలో ఏంటంటే అన్షి నేషనల్ పార్క్. ఇది ఏంటంటే కాళీ టైగర్ రిజర్వ్లో భాగం అన్నమాట. ఇది కాళీ టైగర్ రిజర్వ్లో భాగం.
గ్రేట్ హార్న్బిల్ పులి, చిరుతపులి, బ్లాక్ ప్యాంథర్ రక్షించబడుతున్నాయి. ఇది కాళీ నది ఒడ్డున ఉంది. తర్వాత బందీపూర్ నేషనల్ పార్క్. బందీపూర్ నేషనల్ పార్క్ పొడి ఆకురాల్చే అడవి, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు మరియు పొదలు కూడా ఉంటాయి ఇక్కడ. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్కి నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగం ఉంది. చిత్తాలు, బెంగాల్ టైగరు, తర్వాత సాంబార్ జింక, చిరుతపులి, ఏనుగులు, రెడ్ హెడ్ రాబందు ప్రత్యేకంగా. తర్వాత బన్నేరుగట్ట నేషనల్ పార్క్. బన్నేరుగట్ట నేషనల్ పార్క్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సత్యమంగళం అడవులను కలిపే ఏనుగుల కోసం వన్యప్రాణుల క్యాడర్లో భాగం అన్నమాట ఇది. పులి, ఎలుగుబంటి, నెమలి, ఏనుగు, సాంబార్ జింక ఇది ఇక్కడ ప్రత్యేకం. పులి, ఎలుగుబంటి, నెమలి, ఏనుగు, సాంబార్ జింక. కుద్రేముఖ్ నేషనల్ పార్క్. ఇది తుంగా నది, భద్రా నది పక్కన ఉన్నది. ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్. నాగర్హోల్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే బెంగాల్ టైగరు, చిరుతపులి, ఎలుగుబంటి, చారల హైనా రక్షించబడతాయి. తర్వాత సాంబార్ జింక, మురుగే జింక, అడవి పంది ఇవన్నీ కూడా ఇక్కడ రక్షించబడతాయి. ఏనుగులు. తర్వాత కేరళ అన్నమూడి షోలా నేషనల్ పార్క్. ఇదేంటంటే అన్ని ఉద్యానవనాలకి అంటే అభయారణ్యాలతో కలిపి నిర్వహించబడుతుంది అన్నమాట. తర్వాత ఫ్లయింగ్ స్పైరల్స్ ఇక్కడ స్పెషల్. ఏనుగు, పులి, నీలగిరి తహరు, మచ్చల జింక, సాంబారు. తర్వాత ఫ్లయింగ్ స్పైరల్ స్పెషల్ ఇది. తర్వాత ఎర్నాకుళం నేషనల్ పార్క్. నీలకురించి అనే 12 ఏళ్ళకు ఒకసారి వికసించే పువ్వు ఇక్కడ ఉందన్నమాట. నీలకురించి. ఇక్కడ ఏంటంటే నీలగిరి తహారు, సింహం దోగ్గల మహాక్సు, సాంబార్ జింక ఇక్కడ రక్షించబడతాయి. తర్వాత మతికెట్టన్ సోలా నేషనల్ పార్క్. ఏనుగులకి స్పెషల్ అన్నమాట. తర్వాత పంబడం షోలా నేషనల్ పార్క్. ఇది కూడా అభయారణ్యాలతో కలిపి ఉంటుందన్నమాట. ఇది పలనకొండలో ఒక భాగం. తర్వాత పెరియార్ నేషనల్ పార్క్. ఏనుగు రిజర్వ్, ఇది టైగర్ రిజర్వ్ రెండు కలిపే ఉంటుంది. తర్వాత సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. నీలగిరి బయోస్ఫియర్లో భాగం అది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే బైసన్, ఫ్లయింగ్ స్పైరల్, సలీమాలి యొక్క పండు గబ్బిలం ఇక్కడ ఉంటాయి. నీలి రెక్కల చిలుక. తర్వాత లడాక్
హెమిష్ నేషనల్ పార్క్. భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం అది. ఏది? హెమిష్ నేషనల్ పార్క్. భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం. తర్వాత మధ్యప్రదేశ్ బాంధవ్గర్ నేషనల్ పార్క్. ఏంటిది? బాంధవ్గర్ నేషనల్ పార్క్. ఇక్కడ బెంగాల్ పులి, చార్ల హైనా, తర్వాత సాంబార్ జింక. డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్. ఏంటిది? డైనోసార్ ఫాజిల్ నేషనల్ పార్క్. తర్వాత గగువా ఫాసిల్ నేషనల్ పార్క్. గగువా ఫాజిల్ నేషనల్ పార్క్. తర్వాత కన్హా నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్. ఇక్కడ బారసింగ లేదా చిత్తడి జింక ఇక్కడ రక్షించబడతాయి. కన్హా నేషనల్ పార్క్. ఇదంటే వైశాల్యం దృష్ట్యా మధ్యప్రదేశ్లో అతిపెద్దది. తర్వాత కునో నేషనల్ పార్క్. కునో నేషనల్ పార్క్ భారతదేశం మొదటి చిరుత అభయారణ్యం అది. కునో నేషనల్ పార్క్ భారతదేశపు మొదటి చిరుత అభయారణ్యం. మాధవ్ నేషనల్ పార్క్. ఇది కూడా రామ్సర్ సైట్గా గుర్తించబడింది. ఇది ఇక్కడ ఏంటంటే మానవ నిర్మిత రిజర్వాయర్ సఖ్యసాగర్ ఉంది. ఇక్కడ మానవ నిర్మిత రిజర్వాయర్ సఖ్యసాగర్. తర్వాత పన్నా నేషనల్ పార్క్. పన్నా నేషనల్ పార్క్. తర్వాత పెంచ్ నేషనల్ పార్క్. ఇది టైగర్ రిజర్వ్. ఇది పెంచ్ నేషనల్ పార్క్. తర్వాత సంజయ్ నేషనల్ పార్క్. సంజయ్ నేషనల్ పార్క్. తర్వాత సాత్పురా నేషనల్ పార్క్. సాత్పురా నేషనల్ పార్క్. వాన్ విహార్ నేషనల్ పార్క్. వాన్ విహార్ నేషనల్ పార్క్. తర్వాత మహారాష్ట్ర. ఇక్కడ ఏంటంటే చందోలి నేషనల్ పార్కు, గోగమల్ నేషనల్ పార్కు, నవేగావ్ నేషనల్ పార్కు, చందోలి నేషనల్ పార్కు, గోగమల్ నేషనల్ పార్కు, నవేగావ్ నేషనల్ పార్కు, సంజయ్ గాంధీ నేషనల్ పార్కు. తర్వాత తడోబా అందారే నేషనల్ పార్కు. తడోబా అందారి నేషనల్ పార్క్. తర్వాత మణిపూర్ కేబుల్ లామ్డాబో. కేబుల్ లామ్డాబో నేషనల్ పార్క్. కేబుల్ లామ్డాబో నేషనల్ పార్క్. తర్వాత షిరుయి నేషనల్ పార్క్. అదంటే షిరుయి నేషనల్ పార్క్. తర్వాత మేఘాలయ. మేఘాలయ బల్పాక్రమ్ నేషనల్ పార్క్. బల్పాక్రమ్ నేషనల్ పార్క్. ఇక్కడ ఏంటంటే ఎర్రపాండ 8 పిల్లి జాతులు రక్షించబడుతున్నాయి. ఇక్కడ గారోస్ పురాణం ప్రకారం ఏంటంటే బల్పాక్రమ్ అంటే బల్పాక్రమ్ అంటే శాశ్వతమైన గాలి యొక్క భూమి అని అర్థం అన్నమాట. శాశ్వతమైన గాలి యొక్క భూమి. నోక్రెక్ నేషనల్ పార్క్. నోక్రెక్ నేషనల్ పార్క్ ఇది ఏంటంటే యునెస్కో ప్రపంచ బయోస్ఫియర్ రిజర్వ్. ఇది నోక్రెక్ నేషనల్ పార్క్. మిజోరాం ముర్లెన్ నేషనల్ పార్క్. ముర్లెన్ నేషనల్ పార్క్. తర్వాత ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. ఫాంగ్పుయ్ బ్లూ మౌంటైన్ నేషనల్ పార్క్. బ్లూ మౌంటైన్ పిలుస్తారు వాడి దీన్ని. తర్వాత నాగాలాండ్ టాంకీ నేషనల్ పార్క్.
టాంకీ నేషనల్ పార్క్. తర్వాత ఒడిశా బిటార్కనికా నేషనల్ పార్క్. ఒడిశా అంటే బిటార్కనికా నేషనల్ పార్క్. ఇది ఒక రామ్సర్ సైట్. ఇదేంటిది రామ్సర్ సైట్. మాడ అడవులు, ఉప్పు నీటి మొసలి, తెల్ల మొసలి, ఇండియన్ పైథాను వీటిని రక్షించడానికి. తర్వాత సిమ్లీపాల్ నేషనల్ పార్క్. ఎక్కడేంటి పులి, చిరుతపులి, ఏనుగు, సాంబారు, మురగ జింక ఇవి రక్షించబడతాయి. ఈ మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్ భాగం ఉంటుంది. మయూర్భంజ్ ఎలిఫెంట్ రిజర్వ్లో భాగం. తర్వాత రాజస్థాన్ ఎడారి నేషనల్ పార్కు. కియోలాడియో నేషనల్ పార్క్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. తర్వాత రామ్సర్ సైట్ కూడా. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామ్సర్ సైట్. తర్వాత ముకుందరా హిల్స్ నేషనల్ పార్క్. తర్వాత రణతంబోర్ నేషనల్ పార్క్. ఇది టైగర్ రిజర్వ్. ఇది రణతంబోర్ నేషనల్ పార్క్. తర్వాత సరిస్కా టైగర్ రిజర్వ్. తర్వాత సిక్కిం కంగ్చెండ్ జోంగా నేషనల్ పార్క్. ఇది ఇక్కడ మంచు చిరుత, తర్వాత ఎలుగుబంటి, రెడ్ పాండా, టిబెటన్ అడవి గాడిద ఇవన్నింటినీ ఇక్కడ రక్షించబడతాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ పార్కు లోపలే కాంచనగంగా పర్వతం ఉంది ఇక్కడ. తర్వాత తమిళనాడు ఇందిరాగాంధీ అభయారణ్యం మరియు నేషనల్ పార్క్. ఇక్కడ కూడా ఏంటంటే పులులు, చిరుతలు, ఏనుగులు, అడవి పందులు రక్షించబడతాయి. తర్వాత దీన్ని అనామలై టైగర్ రిజర్వ్ కూడా పిలుస్తారు. అనామలై టైగర్ రిజర్వ్ అని పిలుస్తారు. గిండి నేషనల్ పార్క్. కృష్ణ జంకలు, నక్కలు ఇక్కడ ఉన్నాయన్నమాట. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. 8 రకాల తిమింగలాలు, 21 చిన్న పగడపు దీవులు ఉన్నాయి. తర్వాత మధుమలై నేషనల్ పార్క్. ఇది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగం. బెంగాల్ పులి, చిరుతపులి, బంగారు నక్క, ఎలుగుబంటి, ఏనుగులు, సింహం తోకున్న మకాకు ఇవన్నీ ఇక్కడ రక్షించబడతాయి. తర్వాత మకుర్తి నేషనల్ పార్క్. ఇది కూడా నీలగిరి బయోస్ఫియర్లో భాగం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. తర్వాత తెలంగాణలో ఏంటంటే మహావీర్ హరినా వనస్థలి నేషనల్ పార్క్. తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్. మృగవాణి నేషనల్ పార్క్. తర్వాత త్రిపుర బైసన్ నేషనల్ పార్క్. మేఘావృతమైన చిరుతపులి జాతీయ ఉద్యానవనం. తర్వాత ఉత్తరప్రదేశ్ దుధ్వా నేషనల్ పార్క్. బెంగాల్ టైగర్. శారదా నది పక్కన ఉంది. తర్వాత ఉత్తరాఖండ్. తర్వాత ఉత్తరాఖండ్ గంగోత్రి నేషనల్ పార్క్.
గంగోత్రి నేషనల్ పార్క్, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్, గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్. తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, తర్వాత నందాదేవి నేషనల్ పార్క్, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, బయోస్పియర్ రిజర్వ్ నందాదేవి. రాజాజీ నేషనల్ పార్క్, తర్వాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, ఇది కూడా యునెస్కో వారసత్వ ప్రదేశం. తర్వాత పశ్చిమ బెంగాల్ బక్సా టైగర్ రిజర్వ్, ఇక్కడ బక్సా టైగర్ రిజర్వ్. ఇక్కడ ఏంటంటే రాజపట్టవ రాబందుల పెంపకం జరుగుతుంది ఇక్కడ. తర్వాత గోరుమారా నేషనల్ పార్క్, ఇక్కడ ఏంటంటే భారతీయ ఖడ్గమృగం, ఆసియా ఏనుగు, ఎలుగుబంటి ఇక్కడ రక్షించబడతాయి. జలదాపర నేషనల్ పార్క్, భారతీయ ఖడ్గమృగం, జలదాపర నేషనల్ పార్క్. తర్వాత నియోరా వ్యాలీ నేషనల్ పార్క్, రెడ్ పాండా. తర్వాత సింగలేలా నేషనల్ పార్క్, తర్వాత సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఇది కూడా రామ్సర్ సైట్ ప్లస్ వరల్డ్ హెరిటేజ్ సైట్.